బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అపోజిషన్ పార్టీని ఓడగొట్టి డైరెక్ట్గా కుర్చీనెక్కేశాం. బీహార్లో సొంత కూటమిలోనే ఈక్వేషన్లు అటు ఇటు మార్చి ఇండైరెక్ట్గా పాగా వేశాం. వాట్ నెక్స్ట్ అని ఇండియా మ్యాప్ను ముందరేసుకుని దీర్ఘంగా సోచాయిస్తోంది కమలం పార్టీ కేంద్ర బెటాలియన్. అలుపు సొలుపు లేకుండా ఆల్ ఇండియాలో అలవోకగా మిత్రులతో కలిసి 22 రాష్ట్రాల్లో పవర్లోకి వచ్చేసిన బీజేపీ ఒక్కటి తగ్గింది అని సౌత్ వైపు సీరియస్గా చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమిళనాడు, కేరళ కొరకరాని కొయ్యాలని ఇటీవల ఎన్నికల్లో తేలిపోయింది. కర్ణాటకలో పూర్వ వైభవం సంతరించుకోవడానికి చాలా కాలమే పట్టేట్టుంది. ఇక మిగిలిందల్లా తెలంగాణ ఒక్కటే. దక్షిణాదిలోకి తమకు సాఫ్ట్ టార్గెట్ తెలంగాణలో మాత్రమేనని పార్టీ పెద్దలు ఇప్పటికే సెలవిచ్చేశారు. తెలంగాణలో అధికారానికి చాలా దగ్గరలో ఉన్న ఫీలింగ్ని క్యాడర్లోకి ఇంజెక్ట్ చేస్తూనే ఉన్నారు లీడర్లు. కానీ పవర్లో ఉన్న కాంగ్రెస్ని, ఆల్రెడీ 10 ఏళ్లు పవర్ని టేస్ట్ చేసిన బీఆర్ఎస్ని ఒంటి చేత్తో నిలిపేయడం ఎలా సాధ్యం? అందుకే కీలెరిగి వాత పెట్టే పేరు మోసిన ఒక నాటు వైద్యుణ్ణి తెలంగాణకు పంపుతోందట అధిష్టానం. మరి ఆపరేషన్ తెలంగాణ ఈసారైనా సక్సెస్ అవుతుందా? కమలం పార్టీలో కథనోత్సాహం, టాప్ గేర్ లో ఆపరేషన్ తెలంగాణ. కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈ రోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. సౌండే కాదు, స్ట్రాటజీలు రెడీ. 1 బుల్లెట్ 2 టార్గెట్స్. రాబోయేటటువంటి ఒక జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పి నమ్మకం ఉన్నది. బెంగాల్లో కొట్టిన ఘరానా విక్టరీ తర్వాత నేరుగా తెలంగాణలో దిగింది బీజేపీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. బెంగాల్లో కష్టపడిన దానికంటే ఎక్కువగా 2 చెమటోడ్చాలి అని క్యాడర్ కి మంచి బూస్ట్ నిస్తోంది. మిగిలిన సమయం 2.5 ఏళ్లే మిత్రమా, ఈసారి టార్గెట్ మిస్ అవ్వద్దు సుమా అని దూకుడు పెంచేసింది. ఆ 2 ఎగస్ పార్టీల్ని పడగొట్టడం ఎలా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు కమలనాథులు. టీ దంగల్ 2028 ముఖ చిత్రాన్ని తమ వైపుకు తిప్పుకోవడానికి వేయాల్సిన పాచికలన్నింటినీ పరిశీలిస్తున్నారు. और पश्चिम बंगाल में जो कमल खिला, उस कमल को खिलाने में आपके राज्य के एक प्रभारी जो हमारे महामंत्री राष्ट्रीय सुनील बंसल जी भी यहाँ पर उपस्थित है. और मैं सुनील बंसल जी से कहूँगा, आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पर भी कीजिए मित्रों. पर मुझे मालूम है जब तक डबल इंजन की सरकार नहीं बनेगी तेलंगाना को विकास की उस पटरी पर हम नहीं पहुंचा सकते जिसके लिए तेलंगाना को हमको सपना देखा है. बी फॉर बंगाल, बी फॉर बंसल. బెంగాల్ విజయం వెనుక చక్రం తిప్పిన ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ని ఇప్పుడు తెలంగాణకు ఇన్ఛార్జిగా చేసినట్లు సంకేతాలిచ్చింది పార్టీ అధిష్టానం. బెంగాల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన దీదీ దూకుడుకు సడన్ బ్రేక్ పడిందంటే, కమలం పార్టీ డబుల్ సెంచరీ కొట్టిందంటే, మమతా బెనర్జీ కంచుకోట భవానీపూర్లో కూడా ఘోరంగా ఓడిపోయిందంటే దీని వెనుక ఏదైనా మాస్టర్ మైండ్ పనిచేసినట్టేగా. దీదీ క్యాంపు నుంచి కమలం పార్టీలో చేరి ఇప్పుడు సీఎం కుర్చీనెక్కిన సువేందు అధికారి పేరు మాత్రమే మీడియాలో వినిపించింది. కానీ అసలు మాంత్రికుడు వేరే ఉన్నారు. ఆయన పేరే సునీల్ బన్సల్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరప్రదేశ్, ఒడిషాలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి ఎలక్షన్ ఇంజనీరింగ్ లో పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ను ఛాలెంజ్ గా తీసుకుని బూత్ కమిటీలు ఏర్పాటు చేసి సోషల్ మీడియాను వాడుకుని ఇంటింటికి బీజేపీని చేర్చి బెంగాల్లో కూడా సక్సెస్ కొట్టారు. భారీ బహిరంగ సభల మీదే ఆధారపడకుండా స్మార్ట్ వర్క్ చేయాలి అన్నది సునీల్ బన్సల్ ఐడియాలజీ. సంచలనం రేపిన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ అత్యాచార ఘటనతో పాటు సందేశ్ ఖలీ వైలెన్స్ లాంటి సెన్సిటివ్ అంశాన్ని కూడా జనంలోకి తీసుకువెళ్లి బీజేపీకి అడ్వాంటేజ్ తీసుకొచ్చారు. అదే మాస్టర్ ప్లాన్ ని తెలంగాణలో అమలు చేయాలని సునీల్ బన్సల్ కి హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చేశాయి. వ్యూహకర్త రెడీగా ఉన్నారు. గెలవడానికి ఇంకేం కావాలని రెట్టించి అడుగుతోంది తెలంగాణ లీడర్షిప్ ని. ప్రజా సమస్యల్ని ఒడిసిపట్టడంతో పాటు సర్లాంటి ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని ఎలా డీల్ చేయాలో దగ్గరుండి నేర్పిస్తోంది బీజేపీ అధిష్టానం. ఏమాత్రం బలం లేనటువంటి రాష్ట్రాలలో, ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా
ఖచ్చితంగా ఆ దిశలోనే ముందుకెళ్లడం కోసం అనేక రకాలుగా మేము మా పార్టీ జాతీయ నాయకత్వం మార్గదర్శనం అందిస్తూ ఉంది. 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడమే బీజేపీ ముందున్న లక్ష్యం. అంతకంటే ముందే వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్ని సెమీఫైనల్ గా తీసుకుని సత్తా చాటే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. 3 కార్పొరేషన్లలోనూ కమలం జెండా ఎగరేయాల్సిందే అని టాస్క్ ఇచ్చారు పార్టీ చీఫ్ నితిన్ నబీన్. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి కొన్ని చోట్ల బలంగా లేదనేది, ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నామో అక్కడ ఫోకస్ చేయాలి. భారతీయ జనతా పార్టీ వీక్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కానీ, వీక్ ఉన్నటువంటి బూతులు కానీ, ఏ బూతుల్లో వీక్ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ బూతుల్లో బలంగా ఉంది, ఏ బూతుల్లో వీక్, వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ప్రణాళిక రచించుకొని ముందుకు పోతోంది భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయడానికే 3 రోజుల పాటు స్పెషల్ గా టూరేశారు నితిన్ నబీన్. ట్రై సిటీస్ గెలుపు బాధ్యతల్ని 4 ఎంపీల భుజాలపై పెట్టేశారు. ఎక్కడెక్కడ ప్రతికూల పరిస్థితులున్నాయి, ఎక్కడెక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టాలో చెప్తూ స్పెషల్ గా క్లాసులు తీసుకుంటున్నారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా ప్రభావితం చేసేలా సాగుతోంది బీజేపీ స్ట్రాటజీ. గత ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లను గెలుచుకుని మంచి కిక్కు మీద ఉంది బీజేపీ. ఎమ్మెల్సీ విక్టరీలతోనే తెగ ఖుషి అయ్యారు ప్రధాని మోదీ. మీరిచ్చిన ప్రోత్సాహం నా భూతో నా భవిష్యత్ బహుత్ ధన్యవాద్ అంటూ తెలంగాణ సమాజాన్ని ఫిదా చేస్తూ స్పెషల్గా ఒక ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాం అనే ధీమా పెరిగి అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అనే స్లోగన్ కూడా రాసుకుంది తెలంగాణ బీజేపీ. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్లు, 3 జిల్లాలు, 217 మండలాల పరిధిలో జరిగిన ఎన్నికలు గనుక ఆ గెలుపు బీజేపీకి నిజంగానే ఊపునిచ్చింది. కానీ ఆ వెంటనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ రేంజ్లో సత్తా చాటలేకపోయింది. అత్యవసర విజయాలతోటి సరిపెట్టుకుంది. కానీ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి అంటే, పవర్లోకి రావాలంటే ఇది సరిపోదు. పైగా బెంగాల్లో గెలిచిన అనుభవం కూడా తోడైంది. అందుకే సంకల్ప బలాన్ని పెంచుకొని అధిష్టానం అండదండలతోటి దంగల్లోకి దిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చిన్న సైజు రణరంగం. 25 మంది పిల్లల్ని చేరదీసి అన్అఫీషియల్ గా ఉర్దూ క్లాసులు చెప్తున్నారన్న కారణంతో ఒక టీచర్ మీద చెయ్యి చేసుకున్నారు లోకల్ బీజేపీ ఎమ్మెల్యే. స్కూళ్లు, కాలేజీల బంద్, 2 వర్గాల మధ్య బాహాబాహి, వందలాది మంది కార్యకర్తలతో భారీ ప్రొటెస్టులు. ఫలితంగా 2 ఎఫ్ఐఆర్లు, టోటల్ గా ఆర్మూర్లో ఆగమాగం. ఇప్పుడు మేమేమంటలేము, అక్కడ మత మార్పిడి చేసింది వాళ్ళు. ఎందుకు అవసరం? మేమేమైనా హనుమాన్ చాలీసాలు చదువుతున్నాం. మా పిల్లలకు, హిందూ పిల్లలకు నమాజులు నేర్పేయడం ఎందుకు? మతం మార్పిడి ఇదే అడుగుతున్నాం తప్ప మాకేముంటదండి. గతంలో ఇటువంటి రాడికల్ యాక్షన్ వార్తల్లో రాజా సింగ్ పేరే ఎక్కువగా వినిపించేది. రీసెంట్ టైమ్స్ లో రాజా సింగ్ కాస్త చల్లబడ్డట్లు కనిపించినా ఆయన రూట్ లో నడవడానికి ఊరికో రాజా సింగ్ తయారవుతున్నారా అన్నట్లుంది పరిస్థితి. ఇష్యూ ఏదైనా ఒడుపుగా చేతికందుకొని తాడో పేడో తేల్చుకుందామా అనే రేంజ్ లో ఉంది కమలం పార్టీ నేతల దూకుడు. ఒకప్పుడు ఆచితూచి మాట్లాడిన లీడర్లు కూడా ఇప్పుడు వాడి వేడితో పాటు వాల్యూమ్ కూడా పెంచేస్తున్నారు. ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బండి సంజయ్ దగ్గరే కనిపించిన ఫైర్ బ్రాండిజం ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి సున్నిత స్వభావాల దగ్గర కూడా కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఆఫీసులంటే కేవలం బిల్డింగులు కాదు, ఒక్కోటి ఒక్కో దేవాలయం లాంటిదని పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు చెప్పినప్పుడు గ్రాస్ రూట్స్ నుంచే హిందూ కార్డ్ను ఇంకా లోతుగా ప్రయోగించబోతున్నారా అని మాట్లాడుకోవడం వినిపించింది. తెలంగాణలో టూరేసిన పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ కూడా సాలిడ్ గా కొన్ని క్లూజ్ ఇచ్చి వెళ్లారు. వరంగల్లో గిరిజన ప్రజాప్రతినిధులతో స్పెషల్ గా భేటీ అయ్యారు. బీజేపీ బూత్ లెవెల్ అధ్యక్షులతో ప్రైవేట్ గా మాట్లాడారు. రాష్ట్ర నేతల్ని దగ్గరకు పిలిచి హిందూ కార్డ్ ఒక్కటే కాదు, వర్కౌట్ అయ్యే కార్డ్ ఏదైనా ప్లే చేయాల్సిందే అని చెవుల్లో గోప్యంగా ఆదేశాలు ఇచ్చేశారు. సో తెలంగాణలో సంథింగ్ ఏదో జరుగుతోంది. ఢిల్లీ కమలం పెద్దల స్మార్ట్ కిచెన్ లో వేడి వేడి టీ తయారవుతున్న స్మెల్ అయితే బాగానే కొడుతోంది. బీజేపీ వ్యూహం పెద్ద ఎత్తునే అమలు జరుగుతోంది ఇక్కడ అనేది అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా పరోక్షంగా తమ పాత్ర పోషిస్తూ ఉన్నారు. మేము ప్రాంతీయ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోము అని స్వయంగా అమిత్ షా చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ
ఎన్డీఏ విజయానికి సహకరిస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ కోణాలన్నీ చూసినప్పుడు బీజేపీ భారీ ఎత్తునే తెలంగాణ మీద వాళ్ళ దృష్టి పెట్టారు. అమిత్ షా 12 షూటర్ల టీంలో సునీల్ బన్సల్తో పాటు ఇంకో పవర్ఫుల్ కట్అవుట్ ఉంది. అభయ్ పాటిల్, ఇంపోర్టెడ్ ఫ్రమ్ కర్ణాటక, ఇప్పుడు కేర్ ఆఫ్ తెలంగాణ బీజేపీ. మోనార్క్ లా కనిపిస్తున్న మంచి పనిమంతుడు అని పేరుందాయనకు. ఈచలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టించిన వాళ్లను సస్పెండ్ చేసి పార్టీ లోపల బయట సెన్సేషన్ అయ్యారు. గ్రూపు తగాదాలు, గూడు పుటానీలు చేస్తే చిత్తడైపోద్ది, పార్టీ కోసం కసిగా కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రమోషన్లు అని ఖరాఖండిగా చెప్పేశారు. క్రమశిక్షణ తప్పితే ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. గాడి తప్పిందనుకున్న తెలంగాణ బీజేపీకి టార్చ్ బేరర్ అనిపించుకున్నారు. సో అభయ్ పాటిల్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా తెలంగాణ కమలం పార్టీకి టానిక్ లా పనిచేస్తోందా? ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇది కొరకరాని కొయ్యగా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో రెండే పార్టీలు ఉన్నాయి. ఇటు పక్క తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఎప్పుడో పునారిల్లిపోయింది. 2014 ఎన్నికలకే నుంచి మొదలైంది దాని పతనం. కనుక 2014 కానీ 19, 20 కానీ పోయింది. కనుక ఇక్కడ అట్లా కాదు, తెలంగాణ పరిస్థితి అది కాదు. కొత్త ఎంట్రీగా ఈటెల నాయకత్వం, అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అనుభవం, ఫార్ బ్రాండ్ గా బండి సంజయ్ డైనమిజం, ఇవన్నీ కలిసి బీజేపీని అప్పుడప్పుడు అయినా అప్పర్ హ్యాండ్ గా నిలబెడుతున్నాయి. ఉమ్మడి ఏపీలో కూడా ఎన్నడూ దక్కనన్ని సీట్లను 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుని అవతలి పార్టీలకు షాక్ ఇచ్చింది బీజేపీ. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకుని అధికార పార్టీకి సమౌజ్జీగా నిలిచింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బెటర్ గా పర్ఫామ్ చేసి మండలిలో కూడా బలాన్ని పెంచుకుంది. 3 నెలల ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి విడతల వారీగా అవేర్నెస్ క్లాసులు పెట్టి క్యాడర్ ని సమాయత్తం చేసిన క్రెడిట్ కూడా ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్దే. అదే బన్సల్ కి అసలైన ఛాలెంజ్ 2028 తెలంగాణ అసెంబ్లీ పోరు. బెంగాల్ రాష్ట్రంలో ముఖాముఖి పోరు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మోదీ వర్సెస్ దీదీ. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నా లేనట్టే. తెలంగాణలో అలా కాదు, ట్రయాంగిల్ ఫైట్. ఇక్కడ బీజేపీకి బద్ద వ్యతిరేకగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జాతీయ స్థాయి నాయకత్వం తోడుగా రేవంత్ సర్కార్ నీడగా పీసీసీ ఫుల్ స్వింగ్లో ఉంది. 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న కారు పార్టీ మరో పక్కన నిలబడి బీజేపీని ఢీకొడుతోంది. ఒక పార్టీని కార్నర్ చేయబోతే ఇంకో పార్టీకి బెండ్ అయినట్టు జనంలో అభిప్రాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రతి అంశాన్ని చాలా బ్యాలెన్స్డ్గా డీల్ చేస్తూ ముందుకు నడవాలి. ఇదే కమలం పార్టీకి పెద్ద ఛాలెంజ్గా మారిందా? తెలంగాణ దంగల్లో ట్రై సిరీస్, ముక్కోణపు పోటీ. గతంలో ఇక్కడ గెలుపు వాసనే తెలియని బీజేపీ ఈ ఆటలో నిలిచి గెలవాలంటే చాలా కసరత్తే చేయాలి. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం పద్ధతి మార్చుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు జాతీయ నేతలు. ఫైటింగ్ స్పిరిట్ ఉంటేనే సరిపోదు, ఫైటింగ్ ఎలా చేయాలన్న స్ట్రాటజీలు కూడా ముఖ్యమే. రేసులో ముందు నిలబడాలంటే స్పష్టమైన ప్రణాళికైతే కావాలిగా. బీఆర్ఎస్ను ఓడించడము, గెలిపించడానికి పనికొస్తుంది బీజేపీ అనుకుంటున్నాను మొదటగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, నిజంగా బీజేపీ బలంగా ఉన్నప్పుడు కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, తెలంగాణకు అనుకూలమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అభివృద్ధి విషయంలో సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మొన్న 8 సీట్లకి, అసెంబ్లీకి 8 సీట్లకు, పార్లమెంట్ 8 సీట్లకు పరిమితమైంది. పార్లమెంట్ 8 సీట్లు రావడానికి మోడీ గొప్పతనంగా కానీ లోకల్గా ఉన్న వాళ్ళకి కాదు. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు రేపు వచ్చిన 2028 ఎన్నికలకు చూసుకుంటే టార్గెట్ మంచిదే, కాదంటలేదు. పశ్చిమ బెంగాల్ తర్వాత వెంటనే టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ బీజేపీ వాళ్ళు. ఆ పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే మొదలు అభివృద్ధి చేయాలి కదా. అంటే అయ్యే వచ్చేదాకా అమావాస్య ఆగదు. కనుక అక్కడెక్కడో అధికారంలోకి వచ్చిన కనుక ఇక్కడెక్కడో అధికారంలోకి వచ్చినాం అంటే తెలంగాణలో కొంత ఇబ్బంది ఉంటుంది నేను అనుకుంటున్నాను. టాస్క్ నంబర్ 1 దక్షిణ తెలంగాణలో పట్టు సాధించడం. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం, నల్గొండ లాంటి కంచుకోటలున్న దక్షిణ తెలంగాణలో పాగా వేయడం బీజేపీ ముందున్న బిగ్ టాస్క్. ఎందుకంటే ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 49%, బీఆర్ఎస్ కి 36% ఓట్లు పడ్డ దక్షిణ తెలంగాణలో బీజేపీ కేవలం 7% ఓట్లతో సరిపెట్టుకుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను నిలబెట్టుకోవడమే కాకుండా మరో 4 చోట్ల
బోనస్ సీట్లను గెలుచుకుంది. వెస్ట్ తెలంగాణలో చేవెళ్ల, మెదక్, హైదరాబాద్ ప్రాంతంలోని మల్కాజ్గిరి, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ ఎంపీ సీటును గెలుచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నలుమూలలా సత్తా చాటినట్టయింది. కానీ దక్షిణ తెలంగాణపై క్షేత్రస్థాయిలో పూర్తి పట్టు సాధించామా లేదా అనేదే బీజేపీ డౌట్. టాస్క్ నంబర్ 2 భాగ్యనగరంపై గురిపెట్టడం. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని సత్తా చాటింది బీఆర్ఎస్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పిడికిటి నిండా కార్పొరేటర్లను గెలుచుకున్న బీజేపీకి హైదరాబాద్ మీద మళ్లీ పట్టు పోగొట్టుకున్నట్టయింది. బీఆర్ఎస్ చేతికి చిక్కిన తమ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయకుండా జాగ్రత్త పడ్డం బీజేపీ మెయిన్ టార్గెట్. ముఖ్యంగా ఎస్ఐఆర్ పై ఫోకస్ పెంచింది. బోగస్ ఓట్లు, 2 ఓట్ల ఏరువేతతో పార్టీకి జరిగే లాభ నష్టాల్ని లెక్కగడుతోంది. కానీ ఎస్ఐఆర్ తో మతలబు చేయాలని చూస్తే ఆ పప్పులుడకవని హెచ్చరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకోవాలి. రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మనం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలి. ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేనటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ దేశం సంబంధం లేనటువంటి వాళ్ళు, భారతీయుడు కానటువంటి వాడు ఏ ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఓటర్ లిస్టు పేరు ఉండడానికి వీల్లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణలో మీ పప్పులు ఉడకవు. వెస్ట్ బెంగాల్లో మీరు ఓట్ల చోరీ చేశారు. పాపం మమతా బెనర్జీ ఇంటికి పంపించారు. 93 లక్షల ఓట్ల చోరీ చేశారు. ఇక్కడ జరగనీయం గాక జరగనీయం 2 మాసాలుగా పీసీసీ ఎస్ఐఆర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. సామాన్యుడి అర్హతగలిగిన ప్రతి పౌరుడి ఓటు కాపాడుతాము. మీరు ఎన్ని కుతంత్రాలు చేసి ఓటు తొలగించే ప్రయత్నం చేసినా ఎదుర్కొంటాం. ప్రతి ఓటును కాపాడుకుంటాం. అటు హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో దాదాపు 2 గంటల పాటు హై లెవెల్ మీటింగ్ పెట్టారు నితిన్ నబీన్. పార్టీలో జరగాల్సిన గ్రౌండ్ వర్క్, కొరవడిన యూనిటీపై సీరియస్ గా మాట్లాడారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉన్న నితిన్ నబీన్ కి ఇక్కడి గ్రౌండ్ రియాలిటీస్ కొంత తెలుసు కూడా. అందుకే తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ను ఎలా క్యాప్చర్ చేయాలన్న టాపిక్ మీద లీడర్లకు డైరెక్షన్ ఇచ్చారు. బీజేపీ పవర్ లోకి రావడానికి 100% స్కోప్ ఉందనే పార్టీ అధ్యక్షుడి కాన్ఫిడెన్స్. ఇదే గ్యాప్ లో భవిష్యత్తులో పొత్తు రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది. బీఆర్ఎస్ కి మజబూరీ ఏఐఎంఐఎం होगा, कांग्रेस की मजबूरी एआईएम होगा, पर भाजपा की कोई मजबूरी नहीं. भाजपा की ताकत और विश्वास तेलंगाना की जनता है, इसलिए हम उस जनता के लिए समर्पित होकर काम करेंगे. मित्रों, వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడు గెలిచిన బీజేపీ 8 సీట్లలో చారణ గెలవరు. వాళ్ళు 8 సీట్లు 2కు పడిపోయిన ఆశ్చర్యం లేదు. మీరు అధికారంలో కోసం కళ్ళు గంటా ఉన్నారు. మీరే కాదు, మీరు ఎవరితో జతగట్టినా, మీతో ఎవరు జతగట్టినా, మీరు వచ్చి కలిసి పోరాడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పై గెలుచుకొని ప్రజల గుండెల్లో ఉన్న స్థానాన్ని భద్రపరుచుకుంటాం. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేయడమా, హిందుత్వ కార్డును మరింత బలంగా ప్లే చేయడమా, గ్రామీణ తెలంగాణలో బలపడ్డానికి ఏం చేయాలి? ఇవన్నీ కమలం పార్టీ ముందున్న క్వశ్చన్ మార్కులు. మిషన్ ఇంపాసిబుల్ ని మిషన్ పాసిబుల్ చేస్తామన్న ధీమా అయితే బీజేపీ దగ్గరుంది. తెలంగాణ రాజకీయాల్లో వరంగల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సక్సెస్ కొడతామన్నది పార్టీల సెంటిమెంట్. ప్రధాని మోదీ వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత బీజేపీ బలపడడం మొదలైందన్న విశ్వాసం ఒకటి ఉంది. అదే వరంగల్ సెంటిమెంట్ను బీజేపీ ఇప్పుడు కంటిన్యూ చేసింది. పార్టీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్ ఓరుగల్లు టూరు పార్టీకి ఒక రకంగా నైతిక బలాన్ని ఇచ్చింది. కానీ ఢిల్లీ పార్టీకి గల్లీల్లో ఏం పని అనే ముద్రను చెరిపేసుకుంటే తప్ప జనంలోకి ఇంకా దూసుకెళ్లే ఛాన్స్ బీజేపీకి లేదా? ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.